జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే సంజయ్ను మెట్పల్లి పట్టణ మహిళా సమాఖ్య పరిధి అధ్యక్షులందరూ మర్యాదపూర్వకంగా కలిసి సరదాగా వారితో ముచ్చటించి చిరు సన్మానం చేసి స్వీట్లు తినిపించి బుక్కులు పెన్నులు ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ మహిళా సమాఖ్య భవన నిర్మాణంను పూర్తి చేయాలని కోరారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మెట్పల్లి సమాఖ్య మహిళా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు చెబుతూ నేను ఒక మీ బిడ్డలాగా మీ తమ్ముడిలాగా ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేశారు. భవిష్యత్తులో సంఘాలకు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే పనులు జరిగాయో ఈ ప్రభుత్వంలో కూడా మహిళల పనులు పెన్షన్లు కానీ మహిళల లోన్లు కానీ వడ్డీ లేని రుణాలు కానీ అన్ని దగ్గరుండి అన్ని పనులు సాల్వ్ చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సమాఖ్య అధ్యక్షులు బబ్బూరి లక్ష్మి, కార్యదర్శి చెరుకురి పద్మం, కోశాధికారి మాసుల సుజాత, పుప్పాల లక్ష్మి, లత, పొన్నక్క, శ్రీలత, వినోద, కమల మరియు సమాఖ్యల అధ్యక్షులందరూ పాల్గొన్నారు. రెండు ఫోటోలు మెట్పల్లి మహిళా సమాఖ్య అధ్యక్షులకు అందరికీ మా సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదల నన్ను మీ బిడ్డలాగా మీ తమ్ముళ్ళలాగా నన్ను ఆశీర్వదించి ఇక్కడ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గెలిపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. భవిష్యత్తులో మన సంఘాలకు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయో 100% భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో కూడా మన పనులు, మన మహిళల పనులు, స్పెషల్లీ పెన్షన్లు కానీ మన సంఘ లోన్లు కానీ మన వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ దగ్గరుండి 100% మీ అందరితో కలిసి పనిచేసి అవన్నీ కూడా సాధించుకున్నాం. జై తెలంగాణ. ఈ పేరేంది?